కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలలో ఒకటి మహిళలకు జిల్లాల పరిధిలో ఫ్రీ బస్. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారు అంటూ విపక్షాలు గోలబెడుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించే ఈరోజు ఒక సమాచారం అందుతుంది మనకి. ఏంటి అంటే ఏపీ ప్రభుత్వం కొంతమంది అధికారులను ఒక కమిటీగా నియమించి ఇతర రాష్ట్రాలలో అమలవుతున్నటువంటి ఫ్రీ బస్కు సంబంధించినటువంటి మార్గదర్శకాలను అధ్యయనం చేయమని చెప్పినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులో అధ్యయనం చేసినటువంటి బృందం చంద్రబాబు నాయుడికి ఒక నివేదికను సమర్పించినట్లుగా తెలుస్తుంది. కర్ణాటకలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే కర్ణాటకలో పల్లె వెలుగు, అలానే అల్ట్రా పల్లె వెలుగు, అలానే సిటీ సర్వీసుల్లో మెట్రో, ఆర్డినరీ, సో వీటన్నింటికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ని ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. సేమ్ అలానే తెలంగాణలో కూడా తెలంగాణలో ఆర్డినరీ బస్సులు, కొంచెం అల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్లు ఒక సూపర్ లగ్జరీలకి తప్ప ఆ ముందున్నటువంటి వెహికల్స్ అన్నింటికి, అలానే సిటీ పరిధిలో ఆర్డినరీలకు, అలానే మెట్రో ఎక్స్ప్రెస్లకు వీటి వరకు జీరో టికెటింగ్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒక తమిళనాడులో మాత్రం ఓన్లీ సిటీ సర్వీస్కి మాత్రమే ఫ్రీ బస్ సదుపాయం కల్పించినట్లుగా తెలుస్తుంది. అయితే ఏపీలో కూడా జిల్లాల పరిధిలో అన్నారు కాబట్టి జిల్లాల్లో సిటీ బస్సులు ఉండేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఒక విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు ఇలాంటి సిటీల్లోనే సిటీ సర్వీసులు ఉన్నాయి. మిగిలినటువంటి ప్రాంతాల్లో దాదాపుగా సిటీ సర్వీసులు లేవు. అందుకనే పల్లె వెలుగులకు, ఎక్స్ప్రెస్లకు జీరో టికెటింగ్ని అమలు చేసేటువంటి అవకాశం ఉంది. ముందుగా టికెట్ అయితే ఇస్తారు, కాకపోతే టికెట్ మీద జీరో ఛార్జ్ ఉంటుంది. కానీ దానికి ఎంత అమౌంట్ ఆ డిస్టెన్స్కి అవుతుంది అనేది మిషన్లో నోట్ అవుతుంది. దీని అంతటిని బట్టి ఎంత అమౌంట్ ఏపీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాలి అనే దాని మీద ఒక ఫైనల్గా ఒక ఫిగర్ వస్తుంది. సో దీని ప్రకారం లెక్కలు వేస్తే దాదాపుగా ఒక నెలకు వచ్చేటప్పటికి 200 నుంచి 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుంది. అంటే ఒక సంవత్సరానికి 3,000 కోట్లు. ఈ 5 సంవత్సరాల మీద 15,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ మీద భారం పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇలా జీరో టికెటింగ్ ఇచ్చినటువంటి కారణంగా ఆక్యుపెన్సీ రేషియో అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. 90 to 95 వరకు ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని చెప్పి భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఒక నెలకు 500 కోట్ల రూపాయల ఆదాయం ఆర్టీసీకి వస్తే దీంట్లో నుంచి 220 కోట్ల రూపాయలు డీజిల్ ఖర్చులకి పక్కన పెట్టేస్తున్నారు. మిగిలినటువంటి దాంట్లో 125 కోట్ల రూపాయలు ఆర్టీసీలో జీతాలకు వెళ్ళిపోతుంది. సో మిగిలినటువంటిది ప్రభుత్వానికి వెళ్తుంది. సో ఇప్పుడు జీరో టికెటింగ్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే వచ్చేటువంటి ఆదాయంలో అటు డీజిల్కి తీసేయగా మిగిలినటువంటి దాంట్లో 25% ప్రభుత్వం తీసుకోకుండా 125 కోట్ల రూపాయలను జీతాల కింద ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుంది. సుమారుగా 250 కోట్ల రూపాయల భారం పడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఇక ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంటే ఎలా ముందుకు వెళ్దామనే దీని మీద ఒక ప్రకటన విడుదల చేద్దాము అనేది ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం చంద్రబాబు గారు ఈ నివేదికను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే దీని మీద ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది.